ఇటీవల రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 26 సంస్థల ఏర్పాటుకు సంబంధించి ఎస్ఐపిబి ఆమోదం తెలిపిన దాదాపు 20,000 కోట్ల పెట్టుబడులకు పచ్చజెండా ఊపింది. వీటి ద్వారా 56,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగనుంది. ఏడాదిలోగా రెవెన్యూ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని తీర్మానించిన మంత్రివర్గం ట్యాంపరింగ్కు అవకాశం లేని రీతిలో గ్రీన్ చైన్ టెక్నాలజీతో రికార్డులు భద్రపరచాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో దాదాపు 2.5 గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో 44 అజెండా అంశాలకు ఆమోదం తెలిపారు. దేశంలో తొలి క్వాంటం కంప్యూటర్ అమరావతిలో ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా క్వాంటం కంప్యూటింగ్లో 1,421 కోట్ల రూపాయల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 3,057 మందికి క్వాంటం అప్లికేషన్స్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలిచ్చే ప్రతిపాదనలకు అంగీకారం తెలిపినట్లు కేబినెట్ భేటీ తర్వాత మంత్రి పార్థసారథి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి పెంచడాన్ని సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు వివరించారు. పీఎం సూర్యఘర్ కింద సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకునే బీసీలకు కేంద్రం ఇచ్చే సబ్సిడీకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయల సబ్సిడీ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించినట్లు చెప్పారు. 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగం కలిగిన బీసీలకు ఈ సబ్సిడీ వర్తించనుంది. 1,00,000 కోట్లతో క్వాంటమ్ మిషన్ ఫండ్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా ఈ రోజు వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ ఫండ్ నుంచి నిధులు తీసుకుని క్వాంటమ్ టెక్నాలజీని డెవలప్ చేయడానికి చర్యలు తీసుకున్నట్లయితే నాకు సమాచారం లేదు. మన రాష్ట్రంలోకి దాదాపు 1,421 కోట్ల పెట్టుబడులు స్టార్టప్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా 3,057 మందికి ఈ క్వాంటమ్ టెక్నాలజీలో లేదా క్వాంటమ్ అప్లికేషన్స్లో మరి వివిధ స్టార్టప్ కంపెనీస్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. సూర్యఘర్ కింద ఎస్సీస్కి నాకు తెలిసి 90%, 100% సబ్సిడీతో రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్స్ ఇస్తూ ఉన్నాము. వారు గృహ అవసరాలకు వాడుకుని మిగతాది గ్రిడ్ కూడా కలిపే వెసులుబాటు ఉంది. ఇప్పుడు బలహీన వర్గాలకి ప్రత్యేకంగా ఈ పాలసీని అంటే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సబ్సిడీ ఇవ్వదు. దీనికి 60% ఎంతో ఇస్తున్నారు, 60,000 ఎంతో ఇస్తున్నట్టున్నారు. దానికి అదనంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా 20,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చి బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్స్ని సోలార్ ఇన్స్టాలేషన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదన చేశారో కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వహణకు సంబంధించి దాదాపు 9,500 కోట్ల రూపాయలతో తలపెట్టిన 506 ప్రాజెక్టులకు సంబంధించి పాలనాపర అనుమతులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలో 163 కోట్లతో లోక్ భవన్, అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ కార్యాలయం, 2 గెస్ట్ హౌసులు, స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణానికి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. సీడ్ యాక్సిస్ రహదారిని 16వ జాతీయ రహదారికి అనుసంధానించే పనులకు 532 కోట్ల మేర టెండర్లు పిలిచేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కుప్పంలో పాలేరు నదిపై చెక్ డ్యాంల నిర్వహణకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. క్రికెట్ మహిళల ప్రపంచకప్ గెలుపులో విశేష ప్రతిభ చూపిన రాష్ట్ర క్రీడాకారిణి శ్రీచరణికి 2.5 కోట్ల రూపాయల నగదు, విశాఖలో 500 గజాలు ఇంటి స్థలం, గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్ విషయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఏడాది కాలంలోనే రెవెన్యూ సమస్యలన్నింటినీ పూర్తిగా పరిష్కరించాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి పార్థసారథి వివరించారు. రీసర్వేలో జరిగిన తప్పుల తడకల మూలంగా వస్తున్న వైద్యాలు కానివ్వండి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని 1 సంవత్సర కాలంలో ఈ రెవెన్యూ సమస్యల్ని పూర్తిగా పరిష్కరించాలి అని చెప్పేసి భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు తలెత్తుకోకుండా ఏదైతే రికార్డ్స్ని కరెక్ట్ చేస్తారో ఆ కరెక్టెడ్ రికార్డ్స్ అన్నిటినీ కూడా బ్లాక్ చైన్లో క్లౌడ్లో స్టోర్ చేసి శాశ్వత పరిష్కారాన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు సూచన చేశారని చెప్పేసి మనం చేస్తాను. గిరిజన సంక్షేమ శాఖలో 417 భాషా పండితుల పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతిపై రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 227 మంది తెలుగు పండిట్స్, 91 మంది హిందీ పండిట్స్, పీఈటీలుగా 99 మంది, మొత్తం 417 మందికి గిరిజన శాఖలో స్కూల్ అసిస్టెంట్స్గా పదోన్నతులు లభించాయి. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నందుకు సీఎం చంద్రబాబుకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.